పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట పరిధిలోని గోపులపూర్ గ్రామ తురకవానికుంట తెగి 12 ఎకరాలు నష్టం జరిగిందని తెలిపారు. 2 ఎకరాలు నష్టపోయిన రైతు దేవయ్య పంట పొలాన్ని పరిశీలించారు. ఆందోళన చెందవద్దని, అండగా ఉంటానని భరోసానిచ్చి తక్షణ సహాయంగా 10,000 రైతుకు అందించినట్లు హరీష్ రావు తెలిపారు. వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ ద్వారా సహాయం అందేలా చూస్తా అని హామీ ఇచ్చారు. అకాల వర్షానికి గోపులాపూర్, మలియాల, జక్కాపూర్ తదితర గ్రామాల్లో పంట నష్టం జరిగిందని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 700 ఎకరాల్లో పంట నష్టం అందిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా తెలిపారు. సాగు చేసిన ప్రతి ఎకరాకి 30,000 రూపాయలు, ఇసుక మేట వేసిన పొలం ఎకరానికి 50,000 ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో, ప్రజల్ని అప్రమత్తం చేయడంలో, పంప్ హౌజులు మునగకుండా కాపాడడంలో ఇవాళ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందంటే ఇది ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది, ప్రజల్ని అప్రమత్తం చేయలేకపోయింది. అందువల్లనే ఇవాళ ప్రజలకు ఇంత తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గతంలో చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని ఆ రోజు మమ్మల్ని తిట్టినావు, పర్వాలేదు. మరి ఇవాళ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటకు కట్టుబడి ఉండు. నీ మాటలు నేను నీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు నీ నోటితోనే 25 లక్షలు ఇవ్వాలని అడిగినావు. ఇప్పుడు వెంటనే చనిపోయిన కుటుంబాలందరికీ కూడా 25 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని, రైతులందరికీ కూడా ఎకరానికి 30,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. చనిపోయిన వాళ్ళ లెక్క కూడా తక్కువ చెప్తా ఉంది. స్పష్టంగా 31 మంది చనిపోయిందని నేను మొన్ననే చెప్పిన. 31 మంది పేర్లను కూడా మొన్న చెప్పిన. రిస్టరేషన్ చేసే ప్రయత్నం లేదు. అంటే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ముందస్తు